దయ్యాల దీవిలో సైరాబామ్మ ముఖం మార్చుకుని కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటుంది. కైరా ఒక చేత్తో యాపిల్, ఇంకో చేత్తో సమోసా తింటూ టీవీ చూస్తూ కూర్చుంటుంది. హీరా ఏమో ల్యాప్టాప్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఒరే హీరా, నా బతుకు బస్టాండ్ అయిపోయిందిరా. నేనెంతో కష్టపడి చేసిన దొండకాయ బిర్యానీ వీడియోకి 10 రోజుల్లో కేవలం 3 వ్యూసే వచ్చాయిరా. అందులో 2 నేను చూసినవే. చీపో, నీకు కళాపోషణ అస్సలు లేదు. నా దగ్గర రూపాయి ఆదాయం లేదు. దయ్యాల దీవిలో నాకంటూ ఒక గుర్తింపు వద్దా ఏమిటి? ఫీల్ అవ్వకు బామ్మా. యూట్యూబ్ వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, నా దగ్గర ఒక $1 మిలియన్ ఐడియా ఉంది. మనం బిజినెస్ చేద్దాం. ఆ ఏమిట్రా అది? రియల్ ఎస్టేటా ఏమిటి? పౌల్ట్రీ ఫామ్. మన బంగ్లా మేడ మీద చాలా ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ కొన్ని బ్రాయిలర్ కోళ్లను పెంచుదాం. అవి రోజు 100 గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు అమ్మి నువ్వు గుడ్లరాణి అయిపోవచ్చు. వావ్, సూపర్ ఐడియా హీరా. కైరా గారు, మీరు గుడ్ల వ్యాపారి మనవరాలైతే నేను ఆ గుడ్లు మోసే డ్రైవర్నవుతాను. మీకోసం ఏమైనా చేస్తాను. ముందు వెళ్ళి మేడపైన ఆ కోళ్లు పెట్టడానికి షెడ్లు వేయండి. నాన్ వెజ్ బిజినెస్ కదా, నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. స్టార్ట్ ద మ్యూజిక్. వాళ్ళ బంగ్లా మేడపైనే కోళ్ల ఫారం పెట్టేస్తారు. వాటి కోసం షెడ్డు కట్టి బోల్డన్ని కోళ్లను పెడతారు. రోజంతా కొక్కరొక్కో అని ఆ కోళ్లు అరుస్తూ ఉంటాయి. బామ్మేమో స్టైల్గా కళ్ళద్దాలు పెట్టుకొని అవి పెట్టిన గుడ్లను లెక్క పెడుతూ ఉంటుంది. కమల్ ఆ గుడ్లన్నిటినీ ట్రేళ్లలో సర్దుతూ ఉంటాడు. 1, 2, 10, 100. రే కమల్, ఈరోజు 150 గుడ్లొచ్చాయిరా. పట్నం వెళ్ళి వీటిని చక్కగా అమ్ముకొని రండి. అస్థిపంజరం మావయ్య పరుగెత్తుకుంటూ వస్తుంటే ఆ కోళ్లన్నీ తన వెనకే పడతాయి. తన ఒళ్లంతా ఆ కోళ్ల ఈకలు, వాటి పెంటలు అంటుకుపోతాయి. బాబోయ్, అమ్మా, ఈ కోళ్ళను ఏమైనా చెయ్యండి. అవి నన్ను చూసి కాల్షియం స్టిక్ అనుకొని నా ఎముకలు పొడిచి పొడిచి తింటున్నాయి. నా పక్కటెముకలు విరిగిపోయేలా ఉన్నాయి. అడ్జస్ట్ అవ్వు మావయ్య. ఈ కోళ్ల బిజినెస్ వల్ల మనకి రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి. నేనేమో రోజుకి 2 పిజ్జాలు ఆర్డర్ పెట్టుకుంటున్నాను. నువ్వు మధ్యలో వచ్చి కెలకకు. చూసావా బామ్మ, నా బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేసిందో. ఇలాగే వెళితే మనం దయ్యాల దీవికే అంబానీలైపోతాం. కొన్ని రోజులకు అందరూ హాల్లో సంతోషంగా కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు కమల్ గుడ్ల ట్రేలను అలాగే వెనక్కి తీసుకుని వచ్చి ఏడుపు మొహంతో, ఏంటి కమల్, గుడ్లన్నీ ఇంకా అమ్మలేదా? పిజ్జా బాయ్ వచ్చే టైం అవుతుంది. డబ్బులు ఇవ్వు. డబ్బులు లేవు కైరా గారు. జనాలు గుడ్లు కొనడం మానేశారు. ఏమిటి, గుడ్లు కొనడం మానేశారా? ఎందుకు? మన గుడ్లకేమైనా మేకప్ తక్కువైందా? టీవీ చూడండి. బ్రేకింగ్ న్యూస్. మార్కెట్లోకి కొత్త వైరస్. దీని పేరు కుక్కో కరోనా. కోడి మాంసం, గుడ్లు తింటే మనుషులు కోళ్లలాగా అరుస్తూ రెక్కలు ఆడిస్తూ తిరుగుతున్నారు. దయచేసి చికెన్ ఇంకా ఎగ్స్ ఎవరూ కొనకండి. అరెరే, పెద్ద సమస్య వచ్చిందే. అంటే మన బిజినెస్ క్లోజా? అమ్మయ్యా, నా ఎముకలు సేఫ్. అయ్యో దేవుడా, నా బిజినెస్ ఇలా రోడ్డున పడేశావు. నా కలలన్నీ ఆమ్లెట్లు అయిపోయాయి.
ఇది పెద్ద ప్రాబ్లం బామ్మ. రేపటి నుంచి గుడ్లు ఎలా అమ్ముతాం? అమ్మకపోతే ఏంటి, మనమే తినేద్దాం. రోజుకి 150 గుడ్లే కదా. నేను, హీరా, బామ్మ, కమల్ పూటకి 50 చొప్పున తిన్నా అన్నీ ఖాళీ అయిపోతాయి. డోంట్ వరీ. వైరస్ వచ్చి వారం రోజులవుతుంది. గుడ్లు అమ్ముడవ్వవు. కాని కోళ్లు మాత్రం రోజుకి 150 గుడ్లు పెడుతూనే ఉంటాయి. ఇక ఇల్లంతా గుడ్లతో నిండిపోతుంది. ఫ్రిడ్జ్ తెరిచినా గుడ్లు, సోఫాలో కూర్చుందామని చూసినా గుడ్లే. ఇల్లంతా ఎక్కడ చూసినా గుడ్ల ట్రేలతో నిండిపోయి ఉంటుంది. ఇంతలో అస్థిపంజరం మామయ్య తన చేతిలో ఒక గుడ్డు పట్టుకొని వస్తాడు. ఏంట్రా ఇదంతా? నేను నిద్రపోతూ ఉంటే నా నోట్లో కూడా గుడ్డు పెట్టేసెళ్ళిందిరా ఓ కోడి. నేను దయ్యాన్నిరా, ఎక్స్ట్రేని కాదు. ఏం చెయ్యమంటావురా? అటు కోళ్ళని బయటకు వదిలేయలేం, అలా అని గుడ్లు పారేయలేం. సర్లేండి, ఆకలేస్తుంది. ముందు పదండి, భోజనం చేద్దాం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. డైనింగ్ టేబుల్ నిండా అన్నీ కోడిగుడ్డుతో చేసిన వంటకాలే. ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఆమ్లెట్లు, ఎగ్ బుర్జీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ, ఎగ్ 65 ఇలా అన్నీ కోడిగుడ్డు రకాలే. చీచీ, ఇవాళ కూడా గుడ్లేనా? వారం నుండి గుడ్లు తిని తిని నేను నడుస్తున్నా కూడా కుక్కరొక్కో అని సౌండ్ వస్తుందిరా బాబు. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా బ్రెయిన్లో ఐడియాలు కూడా గుండ్రంగా వస్తున్నాయక్క. నా వల్ల కాదు. కైరా గారు, ఈ ఉడకపెట్టిన గుడ్లు తినండి. కాస్త నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోండి. నా ఫీలింగ్స్ ని ముందు అర్థం చేసుకోరా ఫూల్. నా పొట్ట చికెన్ బిర్యానీ అడుగుతుంది. మీరు గుడ్లతో గ్యాస్ ట్రబుల్ తెప్పిస్తున్నారు. ఇది ఇంకా ఇలాగే ఉంటే లాభం లేదు. ఈ గుడ్లన్నీ ఒకేసారి ఖాళీ అవ్వాలంటే నా దగ్గర ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది. గుడ్లన్నీ ఒకేసారి ఖాళీ అవ్వాలా? ఎలా అక్క? మనం రోజు గుడ్లన్నీ తినలేక గుడ్లు మిగిలిపోతున్నాయి కదా. అందరికీ చిరాకొచ్చి పూటకి 50 కాదు 10 కూడా తినట్లేదు. అందుకే ఈసారి టేస్టీగా ఎగ్ బోండా చేద్దాం. ఒక్కొక్క బోండాలో 3 గుడ్లు కుక్కుదాం. అప్పుడు తలో 10 బోండాలు తిన్నా అప్పుడు గుడ్లు త్వరగా ఫినిష్ చేయొచ్చు. నీ ఐడియా అద్భుతం. బోండా అంటే పిండి ఉంటుంది కాబట్టి గుడ్డు తింటున్న ఫీలింగ్ రాదు. కమల్, నువ్వు వెళ్ళి పిండి కలుపు. కైరా గారు అడిగితే పిండేంటి, ప్రాణం కూడా కలుపుతాను. కమల్ కిచెన్లో పెద్ద కడాయి పెట్టి నూనె వేడి చేస్తాడు. ఒక్కో బోండా సైజు క్రికెట్ బాల్ అంతుంటుంది. అందరూ గబగబా ఎగ్ బోండాలు లాగించేస్తుంటారు. కైరా అయితే నోట్లో 2 బోండాలు పెట్టుకొని బుగ్గలు 2 పెద్దవి చేసుకుని నములుతూ ఉంటుంది. అస్థిపంజరం మామయ్య కూడా తింటుంటాడు. అబ్బా, ఈ మధ్య బాగా ఫుడ్ తినేస్తున్నాను. కొంచెం బొగ్గలు కూడా వచ్చాయి. అమ్మయ్య, ఈ రోజు గుడ్ల టార్గెట్ ఫినిష్. ఇక ప్రశాంతంగా పడుకుందాం. గుడ్ నైట్. మరుసటి రోజు ఉదయం కైరా ప్రశాంతంగా నిద్రపోతుంటుంది. మేడపై నుండి విపరీతమైన శబ్దాలు, కొక్కరొక్కో కొక్కరొక్కో అంటూ. ఆ శబ్దాలకి కైరాకి మెలకువ వస్తుంది. విసుగ్గా హాల్లోకి వస్తుంది. అక్కడ ఒక పెద్ద గుట్టలా మళ్ళీ 150 గుడ్లు ఉంటాయి. సైరా బామ్మ కూడా తల పట్టుకుని కూర్చుంటుంది. ఏంటి బామ్మ ఇది? నిన్నే కదా ఆ గుడ్లన్నీ బోండాలు వేసుకొని తిని అది అరక్క రాత్రంతా నేను సోడా తాగుతూ కూర్చున్నాను. మళ్ళీ ఇన్ని గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కోళ్ళకి వేరే పని లేనట్టుంది. అవి మిషన్లు కాదు కదా కైరా ఆపడానికి. ఆ దరిద్రపు కోళ్ళు ఈ రోజు కూడా మళ్ళీ 150 గుడ్లు పెట్టాయి. నా వల్ల కాదు, నాకు పిచ్చెక్కిపోతుంది. కైరా గారు, మళ్ళీ ఈరోజు బోండాలు వేయమంటారా, లేక ఎగ్ పఫ్ చేద్దామా? ఇంకోసారి ఎగ్ అనే మాట నీ నోట్లోంచి వస్తే నిన్ను తీసుకెళ్లి
అక్క కూల్, కోపం వద్దు. మరేం చేద్దాం? ఆ కోళ్ళన్నీ ఊళ్ళో వదిలేద్దామా? వదిలేయడమా? నో ఛాన్స్. ఈ రోజు మన ఇంట్లో దసరా పండగ జరగాలి. ఏం చెయ్యబోతున్నావు కైరా? ఆ గుడ్లు పెడుతున్న కోళ్ళున్నాయి కదా, వాటిని కిందకి తీసుకురండి. ఆ పెట్టిన గుడ్లున్నాయి కదా, వాటిని ఉడకబెట్టండి. ఈ రోజు మన ఇంట్లో ఆల్ రౌండర్ చికెన్ అండ్ ఎగ్ దమ్ బిర్యానీ వండబోతున్నాం. ఇంట్లో ఒక్క కోడి కూడా ఉండకూడదు, గుడ్లు ఒక్కటి కూడా కనబడకూడదు. అంతా బిర్యానీ అయిపోవాలి. దేవుడా, నా ప్రార్థన విన్నావా? ఫైనల్గా నా ప్లేట్లో చికెన్ ముక్క పడుతుంది. మేడపైన ఒక భారీ బిర్యానీ హండీ పెడతారు. మంట మండుతుంటుంది. కైరానే స్వయంగా బిర్యానీ వండటానికి కూర్చుంటుంది. హీరా మసాలాలు అందిస్తాడు. మేడపైన ఒక్క కోడి కూడా ఉండదు. అన్నీ బిర్యానీ హండీలో ఉంటాయి. బిర్యానీ పూర్తవగానే అందరూ మేడ మీద తినడానికి కూర్చుంటారు. అందరి ముందు పెద్ద విస్తరాకులు, ఆకుల నిండా ఆవిర్లు కక్కుతున్న చికెన్ ఎగ్ బిర్యానీ, పెద్ద పెద్ద చికెన్ లెగ్ పీసులు, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉంటాయి. ఆహా, ఇదిరా అమృతం అంటే. ఇన్ని రోజులు ఆ గుడ్లు తిని తిని నా నాలుక చచ్చిపోయింది. ఈ రోజు ప్రాణం లేచొచ్చింది. టేస్ట్ అద్భుతంగా ఉంది కైరా. కానీ నా పౌల్ట్రీ బిజినెస్ అంతా ఒక్క బిర్యానీ అండాలో సమాధి అయిపోయిందే అని చిన్న బాధ. ఫీల్ అవ్వకు బామ్మ. రేపు నీ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పెట్టు. నా బిజినెస్ని నేనే వండుకొని తిన్నాను అని టైటిల్ పెడదాం. 1 మిలియన్ వ్యూస్ గ్యారంటీ. కైరా గారు, మీరు కోడిని వండిన తీరు చూస్తుంటే నా గుండెని కూడా ఇలాగే ఫ్రై చేస్తారేమో అని భయంగా ఉంది. ఏంటి, నీ గుండెని ఫ్రై చేయాలా? అందులో కండే ఉండదు, అంతా గాలే. సైలెంట్ గా తిను. చూసారా ఫ్రెండ్స్, బిజినెస్ లో లాస్ వస్తే ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. ఆ లాస్ ని ఇలా బిర్యానీ